హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ఉపయోగించి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాష్ సర్టిఫికేట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. లాగిన్ చేసిన తర్వాత అప్లికేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ అప్లికేషన్ అని కొడతాం. మన దగ్గర కస్టమర్ పాత కస్టమర్ అయితే జస్ట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయటం ద్వారా ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. లేదంటే ఈ డీటెయిల్స్ కొత్త కస్టమర్ అయితే ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈ కస్టమర్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఈ నంబర్స్ అన్నీ మనం ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ అప్లికేషన్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఇన్కమ్ ఆర్ క్యాష్ సర్టిఫికేట్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇది ఒకే అప్లికేషన్లో ఏదైనా కస్టమర్కి రెండు క్యాష్ టు ఇన్కమ్ ఒకేసారి కావాలంటే ఒకేసారి క్రియేట్ చేయొచ్చు, లేదా ఒక్కొక్కటి క్రియేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తాను. ఇన్కమ్ సర్టిఫికేట్కి ఏం డీటెయిల్స్ కావాలి? ఇది పైనుంచి మనం సర్టిఫికేట్ ఎవరు ద్వారా ఇష్యూ చేస్తున్నాం, ఫాదర్దా, మదర్దా, లేదా స్పౌస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. వీళ్ళకి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ద్వారా ఇన్కమ్ ఎంత, బిజినెస్ ఇన్కమ్ ఎంత, అండ్ డైలీ వేజెస్ ద్వారా ఇన్కమ్ ఎంత, శాలరీ వైజ్ వస్తుంటే శాలరీ ఇన్కమ్ ఎంత, అండ్ అదర్ సోర్సెస్ ఏమైనా ఉంటే ఇది. ఇక్కడ టోటల్ ఇన్కమ్ 4 lakhs. ఇంతే. దీన్ని సబ్మిట్ చేస్తే మన ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ అయ్యింది. సో ఈ ఇన్కమ్ సర్టిఫికేటే కాదు, ఇన్కమ్ సర్టిఫికేట్కి కావాల్సిన అఫిడవిట్ కూడా రెడీ అయ్యింది. సో ఇక్కడ డౌన్లోడ్ చేస్తే డైరెక్ట్ ప్రింటర్కి వెళుతుంది. ప్రింట్ తీసుకుంటే ఇది అప్లికేషను, ఇది అఫిడవిట్, రెండు ఇది నోటరీ మీద ప్రింట్ తీసుకుని కస్టమర్ సైన్ చేయించుకుంటే అప్లికేషన్ రెడీ. ది సేమ్ వే ఇక్కడ నేను క్యాష్ సర్టిఫికేట్ ఎలా తీయాలి? ఈ కస్టమర్ మన దగ్గర ఉన్న కస్టమరు ఒకసారి చేస్తే మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్కమ్ అండ్ క్యాష్ సర్టిఫికేట్, నేను అప్పుడు ఓన్లీ క్యాష్ సర్టిఫికేట్. క్యాష్ సర్టిఫికేట్కి ఏం కావాలి? ఎవరి ద్వారా, ఫాదరా, మదరా, పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటంటే అడ్మిషన్ టు చైల్డ్, దట్స్ ఇట్. జస్ట్ ప్రింట్ తీసుకోండి. ఈ క్యాష్ సర్టిఫికేట్ అప్లికేషన్ రెడీ. సో దీన్ని ప్రింట్ తీసుకుని కస్టమర్ చేత సంతకం పెట్టించుకుని అప్లోడ్ చేయటమే. ఇంతే.